ఈ మధ్య కైరోప్రాక్టిస్ ఎక్కువైపోయారు సార్. సో బ్యాక్ పెయిన్ ఉన్నా సరే మేము రిలీఫ్ చేస్తామంటారు. కైరోప్రాక్టింగ్ చేయించుకుంటున్నారు కూడా. అది ఎంతవరకు బెనిఫిట్ ఉంటుంది? వాళ్ళ బెనిఫిట్ వదిలేస్తే వీళ్ళు ఎంతమంది సర్టిఫైడ్ కైరోప్రాక్ట్స్ తెలియాలి మనకి బేసికల్లీ. కైరోప్రాక్ట్ అంటే అది ఏమి దాన్ని ఏమంటారు, అది కొత్త విజయం కాదు. ఇట్స్ ఎ గ్లోరిఫైడ్ ఫిజియోథెరపీ అనుకోవాలి అంతే. బట్ ప్రాబ్లం ఏంటంటే అండి, సపోజ్ నాకు ఇప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకోండి, ఐ కెనాట్ డైరెక్ట్లీ గో టు కైరోప్రాక్ట్. నేను వెళ్ళినా కానీ ఆ కైరోప్రాక్ట్ చెప్పాలి, యూ షుడ్ గెట్ అన్ అడ్వైస్ ఫ్రమ్ ఏ ఫిజిషియన్ ఆర్ ఎ సర్జన్ ఆర్ ఆర్థోపెడిక్ సర్జన్. వాళ్ళు వెళ్ళరు, వాళ్ళు చెప్పరు కూడా. అదే ప్రాబ్లం. మనం చూసే ప్రాబ్లం ఏంటంటే కైరోప్రాక్ట్స్ కానీ ఎనీవన్, ఐ డోంట్ వాంట్ టు బిలిటిల్ దెమ్, బట్ ఏంటంటే దే కెనాట్ టేక్ దేర్ ఓన్ డెసిషన్. ఇట్స్ సబార్డినేట్ బ్రాంచ్, అది సబ్సిడరీ బ్రాంచ్. అది దే షుడ్ యాక్ట్ ఇన్ లైజేషన్ విత్ ద ఫిజిషియన్. అంతేగాని వాళ్ళ సొంత ట్రీట్మెంట్ వాళ్ళు చేయకూడదు. అన్ఫార్చునేట్లీ ఏం చూస్తున్నామంటే వాళ్ళు మెడిసిన్స్ కూడా రాసేస్తున్నారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కన్సర్న్ యాక్చువల్గా. ఐ మీన్ ద సెన్స్ అదేంటంటే ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ అని చూస్తే దే కెన్ బి, ఐ మీన్ వాళ్ళ లైసెన్స్ కెన్ బి క్యాన్సిల్. అది చూసుకోవాలి వాళ్ళు. చాలామంది ఏంటంటే నేను చూస్తూ ఉంటాను కదా, ముందు డాక్టర్ అని రాసుకుంటారు. దే ఆర్ నాట్ రియల్లీ, ఇన్ఫ్యాక్ట్ అంటే చేయొద్దని కాదు, బట్ యు ఆర్ నాట్ క్వాలిఫైడ్. యూ కెనాట్ పుట్ ఏ ప్రిఫిక్స్ లైక్ డాక్టర్. తప్పు కదా అది. ఐ మీన్ యూఆర్ అంటే పేషెంట్ మోసం చేస్తున్నట్టు కదా ఒక విజన్ చెప్తే. ఫిజియోథెరపిస్టులు కూడా చాలామంది మెడిసిన్ రాయకూడదు వాస్తవానికి. దే షుడ్, సపోజ్ మీరు వెళ్ళినా కానీ వాళ్ళు చెప్పాలి, లేదని మీరు ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తున్నారని నేను చెప్పాలి. బట్ ఇట్ నెవర్ హ్యాపెన్స్. ఎవరని కాదు, ఈవెన్ మోస్ట్ ఎడ్యుకేటెడ్ ఆల్సో మళ్ళీ వాడి దగ్గరికి ఏమవుతాం, టైం వేస్ట్ అనుకుంటారు. అంటే ఫిజిషియన్ ఇవన్నీ ఎందుకు, మళ్ళీ ఆయన అక్కడికే ఉంది. బట్ దట్ ఈస్ నాట్ ద వే. చాలా మిస్ అయిపోతామండి. మనం అనుకుంటాం కదా బ్యాక్ పెయిన్ వచ్చిందంటే ఏముంది అనుకున్నాం. బట్ మీరు ఒక 10-12 ఏళ్ళు స్పైన్లో ఉండండి, మీకు తెలుస్తాయి. ఐ నెవర్ హెసిటేట్ టు రైట్ అన్ ఎంఆర్ఐ స్కాన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. ఒక కుర్రాడు వచ్చాడు, మా ఫ్రెండ్ వాళ్ళ మేనల్లుడు. ఓకే. వాడు హాస్టల్లో చదువుకుంటున్నాడు. వాడు ఏజ్ ఎంత? 14 years. ఓకే. వాడికి మెడ నొప్పి అన్నాడు. మెడ నొప్పి అని ఒకసారి వెళ్ళాడు, మందులు రాసాడు. రెండోసారి కూడా వెళ్ళాడు. అంటే ఆలోచించాలి కదా ఏం జరుగుతుందో అని. దే కెప్ట్ ఆన్ మెడిసిన్ ఫర్ అట్లీస్ట్ 3 to 4 months. తర్వాత ఒకసారి చూడరా అండ్ నా దగ్గర పంపిస్తే చూస్తే వాడికి ఆయన ఎందుకు ఇన్ని రోజులు ఉండకూడదు కానీ మెడ నొప్పి ఎవరికైనా. ముందు ఎంఆర్ఐ తీస్తే వాడికి మెడలో వెన్నుపూసలో ట్యూమర్ ఉంది వాడికి. లక్కీలీ అదేం పెద్ద అగ్రెసివ్ ట్యూమర్ కాదు, బినైన్ ట్యూమర్స్ అంటాం కానీ. బట్ ఎందుకు ఆగాలి మనం ఎంఆర్ఐ చేయించుకోవడానికి? అంటే ఒక డాక్టర్ గారు తప్పే ఉంది అసలు. ఇట్స్ మన అట్లీస్ట్ ఇండియాలో అయితే ఇట్ ఈస్ వెరీ ఈజీలీ అవైలబుల్ అంటే నువ్వు ఎంఆర్ఐ రాస్తే, నువ్వు గంటలో ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. అట్లీస్ట్ వీ షుడ్ బి హ్యాపీ ఫర్ దట్. మీరు అదే విదేశాల్లో ఉన్నారనుకోండి, యూకేలో ఉండండి, 1 సంవత్సరం పడుతుంది ఎంఆర్ఐ తీయాలంటే. 1 year. ఇట్ ఈస్, నేను జోక్ చేయట్లేదు, వాస్తవం చెప్తున్నా. 1 year పడుతుంది నీకు ఎంఆర్ఐ అపాయింట్మెంట్ అంటే. అన్లెస్ ఇట్స్ ఎ గ్రేవ్ ఎమర్జెన్సీ కూడా. బట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ సార్, ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ అయితే ఎంఆర్ఐ రిక్వైర్డ్ లేకపోయినా సరే ఎంఆర్ఐ స్పైన్, ఎంఆర్ఐ కాంట్రాస్ట్ ఇవి రాస్తూ ఉంటారు. దే ఆర్ డూయింగ్ అండర్స్టాండ్. మరి దానికి ఏమంటారు? దానికి కూడా అదే అమ్మ. ఇప్పుడు సపోజ్ నువ్వు వెళ్ళావు, ఒకసారి నొప్పింది తగ్గలేదు, రెండోసారి వెళ్ళావు తగ్గలేదు, ఇక వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆప్షన్? వీ షుడ్ ఫైండ్ అవుట్ ద రీజన్ ఫర్ యువర్ బ్యాక్ పెయిన్ కదా. అట్లీస్ట్ ఎంఆర్ఐ తీయించుకుంటే, మీరు అన్నట్టు హోల్స్ పైన ఎంఆర్ఐ అంటే నీవు ఉన్న ప్రాబ్లంకి వేయాలి, కానీ హోల్స్ పైన ఎంఆర్ఐ రాసంటే ఓకే, వాళ్ళు నేను చూడలేదు అన్నట్టు. నేను ఎగ్జామిన్ చేసి నీకు ఎక్కడి నుంచి పెయిన్ వస్తుందో దానికి ఆ పార్టీకి ఎంఆర్ఐ రాసుకుంటూ వెళ్ళాను కూడా. అది కాకుండా హోల్స్ పైన ఎంఆర్ఐ రాస్తే నేను కూడా ఐ విల్ ఆల్సో నాట్ అగ్రీ ఫర్ దట్. ఐ విల్ స్ట్రాంగ్లీ కండెమ్ ఇట్. నువ్వు పేషెంట్ మీద చెయ్యి పెట్టకపోతే నీకేం ప్రాబ్లం కూడా తెలియదు. ఇప్పుడు నువ్వు నడుము నొప్పి, మన టాపిక్ అంతా బ్యాక్ పెయిన్ కదా ఈరోజు. పేషెంట్ ఎన్నోసార్లు బ్యాక్ పెయిన్ వస్తాడు, పడుకోబెట్టి చూస్తే హిప్లో ప్రాబ్లం ఉంటుంది. మనం పడుకోబెట్టి చూస్తేనే ఇంకా తెలిసేది అసలు. పడుకోబెట్టకుండా ఎంతోమంది పేషెంట్స్ కూడా అంటారు, అంటే ఐఎమ్ నాట్ బోస్టింగ్ సార్, ఇప్పటిదాకా ఎవరు చేయబెట్టలేదు సార్ నా మీద అని. చేయబెట్టిన తర్వాత తెలుస్తుంది, బాబు నీ హిప్ పెయిన్, నీ వెన్నుపూస కాదు నాన్న, నీ తొంట ఎముకలో ప్రాబ్లం ఉంది, నువ్వు ఎక్స్రే ఎంఆర్ఐ చేయించుకొని ఆ కన్సల్ట్ డాక్టర్ని కలవని చెప్తాం. బట్ నువ్వు చేస్తే తెలుస్తుంది. సపోజ్ నీకు మెడ బ్యాక్ పెయిన్ అయినా హోల్స్ పెయిన్ ఎంఆర్ఐ రాస్తే ఏమర్థం? ఏం లేదు కదా, స్పెసిఫిక్గా రాసుకోవాలి. బట్ కొంతమందికి అయితే నువ్వు ఫస్ట్ టైం రాగానే చెప్తాను, నువ్వు ఎంఆర్ఐ చేయించేసుకొని చెప్తాం. ఎందుకంటే వాడు వచ్చే పెయిన్ అట్లా ఉంటుంది. ఎవరు టైం పాస్కి రారండి నా దగ్గరికి. రైట్ సార్, రైట్, అగ్రీ. వాడికైనా ప్రాబ్లం ఉంటేనే వస్తాడు, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఆ ప్రాబ్లం ఏంటంటే నువ్వు కొన్ని ప్రాబ్లమ్స్ నువ్వు అసెస్ చేసుకోవాలి. క్లినికల్ అసెస్మెంట్ చాలా ఇంపార్టెంట్. క్లినికల్ ఎగ్జామినేషన్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఆ రెండు చేయకుండా నేను ఓన్లీ మందులే రాస్తాను, నేను ఓన్లీ ఎంఆర్ఐ చేస్తానంటే తప్పు. ఐ స్ట్రాంగ్లీ కండెమ్ ఇట్. లైఫ్ స్టైల్ ఎలా మేనేజ్ చేసుకోవాలి సార్? హెల్దీ స్పైన్ని మనం అలానే కాపాడుకోవాలి అంటే
ఇట్ ఈస్ పార్షియలీ ఇన్ యువర్ హ్యాండ్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఓకే. యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే యువర్ సిట్టింగ్, డూ ప్రాపర్ సిట్టింగ్ ఇన్ ద సెన్స్ నీ ఎర్గోనామిక్స్ నీకు తెలియాలి. అంటే ఈ పోస్చర్లో కూర్చుంటే ఐఎమ్ కంఫర్టబుల్, ఐ షుడ్ వర్క్ ఇన్ దట్ ప్లేస్. ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఆన్ ఎ సిస్టమ్, యూ మేక్ షూర్ దట్ యువర్ మానిటర్ ఈస్ ప్రాపర్లీ ప్లేస్డ్. అండ్ యాజ్ సెడ్, అవాయిడ్ బెండింగ్ యువర్ నెక్ ఫర్ ద మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఇంకోటి, ప్రయాణాలు చేసినప్పుడు కూడా, ఐ మీన్ బైక్ డ్రైవ్ చేసినా కానీ మేక్ షూర్ దట్ యువర్ వెహికల్ హ్యాస్ ప్రాపర్లీ షాక్ అబ్జార్బ్షన్ లేవా. ఇంకా మనం చేయలేని పని ఏంటంటే గుంటలన్నీ మన చేతిలో లేని పని. మనం ర్యాష్గా వెళ్ళామనుకోండి, మనకు కంట్రోల్ ఉండదు, గుంటలో పడతాం. నువ్వు ఒక స్పీడ్లో వెళ్ళు, 40 వెళ్ళు, డెఫినెట్గా దట్ ఈస్ అండర్ యువర్ కంట్రోల్, యూ కెన్ అవాయిడ్ దట్ పిట్. అదర్ టైమ్స్ ఏంటంటే, ఇఫ్ యూర్ ట్రావెలింగ్ లాంగ్, టేక్ ఫ్రీక్వెంట్ బ్రేక్స్ అండ్ ఎక్సర్సైజ్ ఫర్ యువర్ నెక్ అండ్ ద లోవర్ బ్యాక్. ఓకే. డెఫినెట్లీ దట్ విల్ హెల్ప్. మేక్ షూర్ దట్ యూ ఆల్వేస్ హ్యావ్ ఎ సపోర్ట్. అంటే కూర్చున్నప్పుడు ఇట్లానే కూర్చుని ఎంతసేపు పని చేయలేము మనం. సో యూ షుడ్ రెస్ట్ యువర్ బ్యాక్ ఫర్ సమ్ టైమ్. మీరు ఎంత యోగా చేసినా, మనం ఎంత బ్యాక్ ఎక్సర్సైజ్ చేసినా కానీ దట్ బ్యాక్ షుడ్ హ్యావ్ ఎ సపోర్ట్ ఫర్ సమ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బిజీ స్కెడ్యూల్లో కూడా వచ్చి స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని ఆల్మోస్ట్ ఐ హోప్ ఐ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. అండ్ చాలా మందికి డౌట్స్ ఉన్నవి నేను క్లియర్ చేశానని నేనైతే అనుకుంటున్నాను. బికాస్ చాలా మందికి మిత్స్ ఉంటాయి సార్, అసలు స్పైన్ సర్జన్ దగ్గరికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వెళ్ళాలి అనే థాట్ కూడా ఉంటుంది. సో ఐ హోప్ ఐ హ్యావ్ కవర్డ్ అట్లీస్ట్ సమ్ పాయింట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. నమస్తే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, చాలా మందికి సర్జరీ అంటే ఒక భయం ఉంటుందండి. అవును సార్, అవును. అంటే ఎవరికైనా భయమే, కాదని నేను చెప్పను. ఇప్పుడు నాకు ఎవరైనా సర్జరీ చెప్పినా నా గుండె అయిపోద్ది అక్కడే. దట్ ఈస్ నాట్ అన్కామన్. బట్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఆల్సో చాలామంది అవాయిడ్ చేస్తారు. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం. నీకు తప్పదు నాన్న చేయించుకున్నా కానీ అంటే కొంత, ఐ మీన్ ఐ డోంట్ వాంట్ టు. అదే మీరు చెప్పారు కదా సార్, పేషెంట్కి కన్సర్న్ తీసుకోవాలి. పేషెంట్కి ఉండాలి, ఆ పెయిన్ ఏంటో పేషెంట్కి తెలుస్తుంది. పక్క వాళ్ళు కొన్ని చెప్తూ ఉంటారు. అంటే ఒక భయం, అంటే అన్నిటికీ ఆపరేషన్ అంటే తప్పదు కొన్నిటికి. అరే వీడు రాగానే ఆపరేషన్ చెప్పాడంటే, బస్ నీకు వచ్చిన ప్రాబ్లంకి నువ్వు ఇప్పుడే చేయించుకోవాలి సర్జరీ, నువ్వు ఎప్పుడో తర్వాత చేయించుకుంటా అంటే యూ మే ల్యాండ్ ఇన్ సమ్ ట్రబుల్. బట్ స్పైన్ ఈజ్ లైక్ సబ్జెక్ట్. ఎట్లా అంటే దేర్ ఆర్ నో డిఫైన్డ్ ఇండికేషన్స్, దేనికైనా చేయొచ్చు. దట్ యూ షుడ్ హ్యావ్ దట్. అంటే నువ్వు ప్రాపర్గా ఇంకో ఒపీనియన్ తీసుకో, 2 ఒపీనియన్లు తీసుకో. బట్ ఇఫ్ 2-3 ఒపీనియన్స్ ఆర్ పుల్లింగ్ యూ ఫర్ ఎ సర్జరీ, ఓకే, గెట్ ఇట్ డన్. అంతేగాని చాలామంది ఇంకోటి ఏంటంటే, భయపడిపోకండి. చాలామంది ఏంటంటే భయపెట్టేస్తారు, నువ్వు ఆపరేషన్ చేయించకపోతే నీ కాళ్ళు పడిపోతాయని. ఎంతమంది పడిపోతాయి? లక్షలు ఒకటి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఆ భయానికి చాలామంది సర్జరీ చేయించేసుకుంటారు. అవసరం ఉండొచ్చు, అవసరం ఉండకపోవచ్చు. అంటే ఒపీనియన్స్ తీసుకోవడంలో తప్పేం లేదు సార్. నేను కూడా అదే, కొంతమంది డాక్టర్స్ కూడా సర్జరీ అనే చెప్తూ ఉంటారు. ఇది వింటూ ఉంటాం కదా కామన్గా. సో ఒపీనియన్స్ తీసుకొని రైట్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి యూ షుడ్ నో హూ ఇస్ ద రైట్ కన్సల్టెంట్. దట్ ఈస్ వన్ మోర్ థింగ్. అంటే సర్జరీ చెప్పినోడే మంచోడు, చెప్పినోడు చెడ్డోడు కూడా కాదండి. కొంతమంది ఏంటంటే దే మే నాట్ బీ వెరీ ఎక్స్పర్టైజ్ ఇన్ దట్ ఫీల్డ్. దే ఆర్ నాట్ ద పర్సన్స్ హూ షుడ్ ఆన్సర్ ఇట్. ప్రతి ఒక్కళ్ళు వెన్నుపూసకు సర్జరీ అని చాలా డాక్టర్లు కూడా అంటారు. అదే కదా ప్రాబ్లం. అట్లని కాదు కదా, ఇప్పుడు నీకు అవసరం ఉంటే చేయించుకోవాలి, లేదంటే లేదు. యూ షుడ్ టేక్ ఏ రైట్ ఒపీనియన్ ఫ్రమ్ ద రైట్ పర్సన్.